జనసేన పార్టీ, పీపుల్స్ ఆర్మీ పార్టీ, సంక్షిప్త రూపం జేఎస్పీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో చురుకుగా పనిచేసే ఒక భారతీయ రాజకీయ పార్టీ. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండవ అతిపెద్ద పార్టీ మరియు పాలక సంకీర్ణంలో భాగస్వామి. పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ జూన్ 2024 నుండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మానవతావాదంపై దృష్టి సారించిన మధ్యవాద విధానాన్ని జనసేన సమర్థిస్తుంది. పార్టీ ఎన్నికల చిహ్నం గాజుగ్లాసు. 2014 మార్చి 12న పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2014 మార్చి 14న హైదరాబాద్లోని మాదాపూర్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన భారీ సమావేశంతో కళ్యాణ్ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. పార్టీకి జనసేన, ప్రజల సైన్యం అని పేరు పెట్టారు. 6,000 మంది హాజరైన కార్యక్రమంలో ఆయన పార్టీ జెండా మరియు లక్ష్యాలను ఆవిష్కరించారు. 2014 మార్చి 27న విశాఖపట్నంలో పార్టీ తన రెండవ బహిరంగ సభను నిర్వహించింది. నవంబర్ 28, 2014న ఎన్నికల కమిషన్ పార్టీని ఆమోదించింది. జనసేన పార్టీ 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కూటమి విజయానికి దాని మద్దతు చాలా కీలకం. 2019లో జేఎస్పీ తన తొలి ఎన్నికల్లో పోటీ చేసి ఒక ఎమ్మెల్యే సీటును గెలుచుకుని దాదాపు 6% ఓట్లను సాధించింది. తదనంతరం రైతు సంక్షేమం, అక్రమ ఇసుక తవ్వకం, మహిళల భద్రత మరియు భూ ఆక్రమణ వంటి అట్టడుగు స్థాయి సమస్యలపై దృష్టి సారించింది. 2024 ప్రారంభంలో పవన్ కళ్యాణ్, జేఎస్పీ, టీడీపీ మరియు బీజేపీల మధ్య అలయన్స్ అని పిలువబడే కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కూటమి సాధారణ మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అఖండ విజయాన్ని సాధించింది. జేఎస్పీ పోటీ చేసిన అన్ని 21 ఎమ్మెల్యే స్థానాలను మరియు 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పాలక సంకీర్ణంలో ముఖ్యమైన భాగంగా మారింది.